హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా పాపకి 8th మంత్ కంప్లీట్ అయిపోయి 9 వచ్చాయండి. మేము 8th మంత్ బర్త్డేకి దీపావళి థీమ్ అయితే ట్రై చేసాం అనమాట. ఈ వీడియో అసలు దివాళీకి ముందే రావాల్సింది, కానీ కొన్ని కారణాల లేట్ అయిందండి. ఇది ఫ్యూచర్ లో కూడా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది కదా, నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. చెప్పాలి అంటే 9th మంత్ వచ్చిన తర్వాత పిల్లల్ని కాయటం చాలా అంటే చాలా కష్టం కదండి. మేము ఆ థీమ్ అంతా చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ మా పాపని వేసి తన్ని కంట్రోల్ చేయడం, తన కోసం పిక్చర్స్ తీయడం కూడా ఒక ఎత్తు అయిందండి. తన్ని ఎలా డైవర్ట్ చేయాలి అనేది చాలా అంటే చాలా ఆలోచించమన్నమాట మేము. ఇక నేను చాలా తక్కువ మందుగుండ సామాన్తో అయితే నేను అరేంజ్ చేశాను అనమాట. ఒక చిన్న క్లాత్ అనేది వేసి అక్కడ చుంచుబుడ్లు, మళ్ళీ కాకర పువ్వుతులు, తారా జువ్వలు, ఇంకా వీటిని ఏమంటారో నాకు తెలియదండి. 8 అని పేర్చాను కదా, వాటిని ఏమంటారో నాకు తెలియదు. అవి కింద పడేస్తే సౌండ్ వస్తాయి కదా, అవి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టపడతారండి. వాటితో అయితే 8 అయితే చేశాను అనమాట. యాక్చువల్గా అయితే మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటామండి, మన దసరా వచ్చినప్పుడు కూడా దసరా థీమ్ అంటే దుర్గాదేవిని పెట్టి చేస్తారు కదా చిన్నపిల్లలకి, అలా నేను చూసాను అనమాట. అలా చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అక్కడ నార్మల్ గా లాస్ట్ మంత్ టాయ్స్ తో చేశాను, కానీ ఈ మంత్ దీపావళికి ఎలాగైనా సరే దివాళీ థీమ్ చేయాలని మేమైతే గట్టిగా ఫిక్స్ అయ్యాము. అలాగే ఈ మంత్ 9th అనమాట, లక్కీ బర్త్డే, ఆ రోజే చేసాం అనమాట. కానీ బాగా వచ్చిందండి. అంటే పేర్చడము అది పక్కన పెడితే లాస్ట్ లో లక్కీ అయితే అసలు సపోర్ట్ చేయలేదు. అంటే జరిగిపోవటము, వాళ్ళకి ఇంకా ఒక దగ్గర కుదురుగా ఉండలేరు కదా, అటు ఇటు జరగటము, ఆ టాయ్స్ అవి బొమ్మలు అనుకొని ఆ మందుగుండను పట్టేసుకోవడం, వాటి వల్ల మేము చాలా జాగ్రత్తగా అయితే ఉన్నామండి. ఈ థీమ్ అనేది బాగుంటుంది కానీ జాగ్రత్తగా అయితే చేయాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, తన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. అంటే ఒకసారి ఫోన్ వైపు చూడమని, ఫోటోస్ తీయడానికి, ఫోన్ వైపు చూపించడానికి చాలా అయితే చాలా ట్రై చేస్తున్నాం అనమాట. అస్సలు కుదురగలేతాను. ఇలా కుదురగలేనప్పుడు పిల్లలకి ఏదో ఒక మంచి వస్తువుని ఇచ్చి డైవర్ట్ చేయాలని మేమైతే గన్నిచ్చాము. అది కూడా నోట్లో పెట్టేసుకుంటుంది. ఫస్ట్ మేమైతే దాన్ని ఒకసారి కూడా యూజ్ చేయలేదన్నమాట, జస్ట్ కొన్నాం ఆ రోజే. అంటే నోట్లో పెట్టుకుంటుంది. అసలు నోట్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మేమైతే అసలు ఎక్కడ కూడా నోట్లో పెట్టుకోలేదు. ఫోటోస్ తీసినప్పుడు కూడా వెంటనే ఫోటోస్ తీసేసాం అనమాట. అసలు ఫోటోస్ వైపు చూడలేదు. పిల్లలు ఎప్పుడు కూడా ఈ 9th మంత్ 10th మంత్ లో ఏ వస్తువుని అయితే చూస్తారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తారు కదా. అలాగే ఇక్కడ ఈ టపాసులు ఇవన్నీ మందుగుండ అంతా కూడా కొత్తగా కనిపించింది తనకి. అంటే ఇంట్లో రోజు చూసే వస్తువులు కాదు. సో అలా చూడటం వల్ల వాటి వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే పడుకోబెట్టి కూడా పాపం ట్రై చేసాం, కానీ అసలు అయితే ఉండలేదు. మామూలుగానే వీడియో తీస్తూ ఫోటోస్ తీసేసామండి. కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి.